బిల్లు ఆమోదించే ప్రయత్నం చేస్తే మళ్ళీ నెగ్గుకు రావడం సాధ్యమేనా? జూన్లో అయితే ఏముండదండి. లోక్సభ సభ్యులు ఎవడన్నా ఇటు టర్న్ అయితే కదా చేయడానికి. తెలంగాణ ప్రయత్నాలు ఆల్రెడీ బీజేపీ చేస్తోంది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేయాలి. డిఎంకే 39 మంది ఉన్నారు వాళ్ళు. ఇటు పక్కన తృణమూలోళ్ళు, ఎన్సిపి శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సాధ్యం. ఎస్పీ వాడు ఎట్లాగూ రాడు. అదే అనేది అదంతా రాధాకృష్ణ గారి ఊహలు తప్పించి ప్రాక్టికల్ గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి అవసరం ఉంది. ఇక్కడ డిఎంకేకి మొన్న ఏదో తొందరపడి చేయగాల్చుకున్నారు కానీ డిఎంకేకి అవసరం ఉంది. అట్లాగే కమ్యూనిస్టులకు అవసరం ఉంది. కాబట్టి కమ్యూనిస్టుల సంఖ్య 5-6 ఏమన్నట్టున్నాయి ఎంపీలు. ఎందుకంటే కేరళ లాంటి చోట్ల వాళ్ళకి రాజ్యసభ సీట్ సంపాదించుకోవచ్చు, తమిళనాడు కేరళలో ఇట్లాంటి. కాబట్టి ఇట్లాంటిది ఏదో ట్రై చేస్తారు వాళ్ళు. అవసరాలను బేస్ చేసుకుని ట్రై చేస్తుంది బీజేపీ కూడా. అంతే సార్, నిజంగా ఏకాభిప్రాయం రాకపోతే ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టినా నిరుపయోగం అవుతుంది. అది అంతే కదా, ఏకాభిప్రాయం రావాలి, 2/3 రావాలి. ఇప్పుడు ఒరిజినల్ గా అయితే ఏకాభిప్రాయం వచ్చేసినట్టే. ఏకాభిప్రాయం అంటే ప్రతిపక్షం ఏకాభిప్రాయం ఎప్పుడు కుదరదు. అధికార పక్షం